హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. నేను మీ రామారావుని. ఈరోజు సబ్జెక్ట్ వచ్చి 1 నుండి 10 వరకు 1 to 10 నెంబర్స్ని ఎలా రాయాలో మనం ఫ్లాట్ బ్రష్తో రాస్తూ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఫ్లాట్ బ్రష్ని తీసుకొని తర్వాత నేను ఒక ఫెబ్రిక్ పెయింట్ రెడ్ కలర్ని తీసుకొని అలాగే స్కేల్ ఆధారంగా 2 లైన్లు గీసుకొని ఇప్పుడు నెంబర్ 1 అయితే రాయడం జరిగింది. ఈ నెంబర్స్ మనకి రన్నింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. కొంచెం వేగంగా రాయడానికి, టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ నెంబర్స్ రాయడం మనకి వేగంగా పని అనేది తేలుతుంది. అలాగే రాసేటప్పుడు ఈ బ్రష్ని కొంచెం ఫ్లాట్గా పట్టుకొని ఈ నెంబర్స్ని రాయాలి. ఈ నెంబర్స్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్రష్ని కొంచెం క్రాస్గా పెట్టి మనం ఈ లెటర్స్ రాయాలండి. ఈ లెటర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల అతి సులువుగా, అతి వేగంగా ఈ నెంబర్స్ అనేవి మనం ఎప్పుడైనా టైం తక్కువగా ఉన్నప్పుడు, వేగంగా పని తేలాలి అన్నప్పుడు ఈ రన్నింగ్ నెంబర్స్ అనేవి అంటే స్పీడ్గా మనం రాయడానికి ఉపయోగపడుతుందండి. ఈ నెంబర్స్ అనేవి మనం నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే అతి తేలిగ్గా మనం అతి సులువుగా ఈ వేగంగా అనేది ఈ నెంబర్స్ మనం ఈ బ్రష్తో మనం రాయొచ్చండి. అలాగే ఇప్పుడు ఈ లెటర్స్ రాసేటప్పుడు మనం ఫ్లాట్ బ్రష్ని తీసుకోవాలండి. ఫ్లాట్ బ్రష్ని ఉపయోగిస్తే ఈ లెటర్స్ అనేవి చాలా చక్కగా రాయొచ్చు. అదేవిధంగా లాంగ్ హెయిర్తో కూడా మనం రాయొచ్చు. కానీ స్టార్టింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రం వీలున్నంత వరకు షార్ట్ హెయిర్ ఫ్లాట్ బ్రష్తో మీరు రాయడం ప్రాక్టీస్ చేయండి. ఒక బుక్ పైన 2 లైన్లు గీసుకొని మీరు ఇలా ఒక 10 times 20 times ఇలా నెంబర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ నెంబర్స్ని గమనిస్తూ ఎక్కడైతే సన్నంగా ఉందో, ఎక్కడైతే లావుగా ఉందో అబ్జర్వ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ నెంబర్స్ని సులువుగా, వేగంగా, ఈజీగా మీరైతే నేర్చుకోవచ్చండి. దానికోసమే ఈ వీడియో నేను చేశాను.